నిన్నగాక మొన్న ప్రభువుని విశ్వసించిన వారి ప్రార్థన, వారి క్రమశిక్షణ, వారు మందిరానికి వచ్చిపోయే విధం, వారు దైవ సేవకునికి సహకరించే విధం అద్భుతం. ఆధ్యాత్మికంగా వారు వయస్సులో చిన్నవాళ్ళు, కానీ వారు నేర్చుకున్న సంగతులు మాత్రం చాలా ఎక్కువ. కొంతమంది వయసులో పెద్దవాళ్ళు, విశ్వాసములో పెద్దవాళ్ళు, కానీ కొన్నిసార్లు అంత వివరం కొంతమందిలో కనపడదుగా. బాల్యము నుండి దేవునిలో చక్కగా పెంచబడిన వాడు యోసేపు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అద్భుతం. తనను బంధించి అమ్మివేసినటువంటి సోదరులను సంరక్షించాడు. ఆ కుటుంబాలు బ్రతకటానికి అవకాశాన్ని కల్పించాడు. దుర్దినములు రాకముందే తన జీవితాన్ని దిద్దుకున్నాడు. దేవుని ప్రజలారా, ఈరోజు బాగుంది కదా, రేపు కూడా అలాగే ఉంటుంది, ఎల్లుండి కూడా అలాగే ఉంటుందని తెగబడి ప్రేమలు, అవగాహనల మధ్యలో విచిత్రంగా వ్యవహరించి స్వార్థమును మధ్యలో తెచ్చిపెట్టుకుని తన అనే భావన లేకుండాను కేవలము సొమ్ములే ప్రధానమని ఎంచి స్వార్థ ప్రయోజనాలతోనే జీవితాలను, భక్తి కార్యక్రమాలను జరిగించటం ఏ విధంగానూ మంచిది కాదు. ఏదో ఒకరోజు కష్టం, నష్టం వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుసుకుని ఉండటం చాలా ప్రాముఖ్యం. అంటే మనము ప్రభువుని తెలుసుకొని నాట నుండి, అది బాల్యములో తెలుసుకున్నా, మధ్యలో తెలుసుకున్నా, యవన దశలో తెలుసుకున్నా, ఓ పద్ధతి ప్రకారము దేవుని స్మరిస్తూ, స్మరణకు తెచ్చుకుంటూ మన జీవితాలను కొనసాగించాలి. రేపేం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు మనం అదో రకమైనటువంటి భావనలో జీవితాలను ఏ విధంగా కొనసాగిస్తాం? మీలో చాలామంది భక్తి పద్ధతులతో, నిబద్ధతతో దేవుని కార్యక్రమాలను జరిగిస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. కొంతమంది చిన్నతనం కానీ, వయస్సులో పెద్దవారైనప్పటికీ సరి అయిన అవగాహన లేనందున కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నట్లయితే వెంటనే దేవుని స్మరణకు తెచ్చుకొని, దుర్దినములు రాకముందే, కష్టం రాకముందే దేవుని పైన ఆధారపడి దేవుని దీవెనలను పొందుకుంటూ దేవుని కొరకు సాక్షులుగా ముందుకు సాగుదాం.